హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి వేకెన్సీస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి 3717 వేకెన్సీ వచ్చేసి టోటల్గా వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి అన్ని కేటగిరీకి సంబంధించి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు. సో జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గజిస్టెడ్, నాన్ మినిస్టర్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. అసిస్టెంట్ కంట్రోల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో టోటల్గా మనకి వేకెన్సీస్కి వచ్చేసి అదేవిధంగా మనకి సాలరీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. పే స్కేల్కి సంబంధించి 44,900 నుంచి 1,42,400 రూపీస్ వచ్చేసి సాలరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20%, బేసిక్ పే గౌట్ అలవెన్స్కి సంబంధించి సో ఇక్కడ క్యాష్ కంపెన్షన్ ఇన్ ఐలో ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ ఆన్ హాలిడేస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి సో గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికాగ్నిషన్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద వచ్చేసి అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్కి సంబంధించి సో మినిమం వచ్చేసి 18 years, అదేవిధంగా 27 years వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు, ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి అదనంగా వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదనంగా ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ సిలబస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సబ్జెక్ట్ గాను అదేవిధంగా మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 100 అబ్జెక్టివ్ టైప్ వచ్చేసి సో క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 mark ఈచ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి సబ్జెక్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి సో సబ్జెక్ట్ గాను మనకి క్వశ్చన్స్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 1 hour టైం డ్యూరేషన్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్గా 100 marks గాను ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు సో టైర్ 1కి సంబంధించి క్వాలిఫై అవుతారో సో నెక్స్ట్ వాళ్ళకి టైర్ 2 అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈజీ 20 marks వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంగ్లీష్ కాంపిటీషన్కి సంబంధించి 10 marks, అదేవిధంగా లాంగ్ ఆన్సర్కి సంబంధించి సో 20 questions ఆఫ్ 10 marks ఈచ్ ఆన్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎకనామిక్, అదేవిధంగా పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఎక్సెస్ 20 marks సంబంధించి ఇక్కడ కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి టైం డ్యూరేషన్కి సంబంధించి 1 hour అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 50 questions గాను 50 marks గాను ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎవరైతే అభ్యర్థులు రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైర్ 1, టైర్ 2కి సంబంధించి క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుందో సో వాళ్ళకి సంబంధించి టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా వచ్చేసి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 100 marks గాను సో కేటాయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించి 550 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 100 రూపీస్ ఛార్జ్ వచ్చేసి మనకి కాంపోనెంట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జ్కి సంబంధించి 550 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్గా మనకి 650 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించి 650 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఫీమేల్కి సంబంధించి సో దోస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా మనకి సో ఎలిజిబుల్ రిజర్వేషన్కి సంబంధించి సో ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేసి అయితే పే అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ జనరల్కి సంబంధించి 650 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వచ్చేసి చేయాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో మీరు అప్లికేషన్ అనేది
అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు, www.mha.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీ రిజిస్ట్రేషన్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేసి అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ అయితే చేయండి, అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.